సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వాసనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. సో ఇప్పుడు నార్మల్గా మీకు ఇట్లా నేను చిరంజీవి అభిమానిని అని ఎప్పుడు నుంచి అనిపించింది మీకు? ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తున్నారు? 1998 నుంచి ఈ మా రమణం స్వామినాయుడు గారు అఖిల భారత చిరంజ్యోతి వ్యవస్థాపకులు, అతని సలహా మేరకు మేము మీ గ్రూప్ లాగా ఏర్పడి ఎలా చేసేవాళ్ళు అసలు ఈ ప్రోగ్రామ్స్ అన్ని? మేము కొంచెం అక్కడ వ్యవసాయం చేస్తాం మేడం. వ్యవసాయం అక్కడ కొంచెం ఏదైనా బిజినెస్ అవి దాంట్లో వచ్చిన డబ్బులో. సో ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగిపోయాడు రామ్ చరణ్. సో ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది ఆయన గురించి. సో అట్లా వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? అది రామ్ చరణ్ వారి అదృష్టం మేడం. అది చిరంజీవి గారి కుమారుడు అయినందుకు, చిరంజీవి గారు కష్టపడి ఆయన మెగాస్టార్ అయినందుకు ఇతను గ్లోబల్ స్టార్ అయ్యింది మేడం. ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి వచ్చే ఉందా? జనసేన పార్టీలోకి ఏమన్నా అవకాశం వస్తే. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు చిరంజీవి ఫ్యాన్స్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు ఉన్నారు. సో ఫ్యాన్స్ అంటే నార్మల్గానే ఓన్లీ అభిమానమే చాటుకోకుండా సో చిరంజీవి గారి కోసం చాలా చేశారనమాట వీళ్ళు. సో విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నప్పుడు కానివ్వండి, సో అభిమానులకే కాకుండా జనాలందరికీ కూడా చాలా సేవ చేశారు. సో సత్యనారాయణ గారితో మనం మాట్లాడదాం. సో ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారని. సత్యనారాయణ గారు నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఫ్యామిలీ ఏంటి? మా గ్రామము పసుమాముల అండి, అబ్దుల్లాపూర్ మెట్టు మండలము, రంగారెడ్డి జిల్లా. మాది రైతు కుటుంబం. మా నాన్నగారు మా అమ్మగారు వ్యవసాయం, పాల వ్యాపారం చేసుకుంటూ. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా మీకు ఇట్లా నేను చిరంజీవి అభిమానిని అని ఎప్పుడు నుంచి అనిపించింది మీకు? ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తున్నారు? 1998 నుంచి ఈ మా రమణం స్వామినాయుడు గారు అఖిల భారత చిరంజ్యోతి వ్యవస్థాపకులు, అతని సలహా మేరకు మేము 1998లో చిరంజీవి యోజన సంఘం ఏర్పాటు చేశాం. ఓకే. చేసుకుంటూ పలు సేవా కార్యక్రమాలు, రక్తదానాలు, నేత్రదానం, మొక్కలు నాటే కార్యక్రమం, ఈ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భాలే కాకుండా నేషనల్ ప్రోగ్రామ్స్, స్టేట్ ప్రోగ్రామ్స్, మహిళా దినోత్సవాలు, సంక్రాంతికి ఆ మహిళలకు ముగ్గుల పోటీలు, యువత చెడుదారిన పడకుండా యాంటీ టొబాకో, యాంటీ డ్రగ్స్, యాంటీ టెర్రరిజం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మా విలేజ్లో చిరంజీవి గారి పేరు మీద మా సొంత డబ్బులతో 50 లక్షలు పెట్టి ప్లాట్ కొని అన్నదాన సత్రం కట్టించాము. ఆ మధ్యన కొన్ని కారణాల వల్ల అది ముందుకు సాగలేకపోయింది. ఓకే. మా రామాలయం కొండపైన 25 ఫీట్ల ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాము. మా గ్రామంలో వైకుంఠ ధామంలో 30 లక్షలు పెట్టి జనాలకు ఇబ్బందులు పడుతూ విశ్రాంతి భవన్ కట్టించాము. అక్కడ 10 ఫీట్ల శివుని విగ్రహం కట్టించాము. ఊరిలో సీసీ కెమెరాలు పెట్టించాము. గుడిలో కుక్కలు మేకలు వెళ్తుంటే అక్కడ గ్రిల్స్ చేయించాము. మా విలేజ్లో ఎక్కడ వెళ్ళినా చిరంజీవి గారి పేరు ఉంటుంది. ఓకే. సో మొత్తము అంతా చిరంజీవి గారి పేరు మీదే చేస్తూ ఉంటాను. మీరు నార్మల్గా ఇప్పుడు ఫ్యాన్స్ అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు? 1990 యూత్ రిజిస్టర్డ్. ఓకే, రిజిస్టర్డ్ ఫ్యాన్. సో అయితే నార్మల్గా ఏంటంటే ఇట్లా ఫ్యాన్స్గా అభిమానంతో తిరుగుతున్న వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ కొంచెం తక్కువ ఉంటుంది అసలు. సో మీరు చాలా ప్రోగ్రామ్స్ చేశారు ఆ చిరంజీవి గారి పేరు పైన. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది మీకు? అక్కడ స్టార్టింగ్లో మా అమ్మగారు కొంచెం మా మీద కోపమైంది. అక్కడ పొలం కాడ ఉంటే ఎవరో వచ్చి అన్ని డబ్బులు ఇట్లా ఖర్చు పెడుతుండు అంటే నేను ఏం పెడతలేను అని మా అమ్మగారు చెప్పాను. ఇంకో అతను ఏం చెప్పాడంటే, అరే చిరంజీవి గారి ఫ్యాన్ కదా, ఆయన పెద్ద లెవెల్ వెళ్ళిపోయాడు, మీకు ఏమి ఇబ్బంది లేదు, మీకు చిరంజీవి గారి అండ ఉంటుందని మా అమ్మగారికి ఏదో చెప్పిండు. మా అమ్మగారు అనుకుందా మా కొడుకు కూడా ఏదో పెద్ద ఏదో
అయిపోతాడని అప్పటి నుంచి తిట్టడం లేదు. ఓకే. సో అట్లా మీ ఫ్రెండ్స్ చుట్టూ ఉన్న వాళ్ళంతా చెప్పి ఇంకా అందులో మీకు డీప్కి వెళ్ళిపోయారనమాట. ఓకే. నార్మల్గానే చిరంజీవి గారు దానవీర సూరకర్ణ అని అంటూ ఉంటారు. ఆయన దానంలో ఆయన చెయ్యి ముందుంటుందని పేరు మనకి. సో మీకు ఏమైనా సహాయం అందేదా ఆయన ట్రస్ట్ తరపు నుంచి కానీ మీరే ఓన్గా చేసుకునే వాళ్ళ, మీరు మీ గ్రూప్ లాగా ఏర్పడి ఎలా చేసేవాళ్ళు అసలు ఈ ప్రోగ్రామ్స్ అన్ని? మేము కొంచెం అక్కడ వ్యవసాయం చేస్తాం మేడం. వ్యవసాయము అక్కడ కొంచెం ఏదైనా బిజినెస్ అవి దాంట్లో వచ్చిన డబ్బులో 50% నేను సేవా కార్యక్రమం. ఓకే. ఎక్కడ ఏ డబ్బు వచ్చినా 50% జనాలకు, మ్యారేజ్లకు కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళకి సాయం చేయడం. ఓకే. సో ఎవరైనా చనిపోయినా అక్కడ వెళ్ళి మీరు వాళ్ళకి సేవ చేసేవారు. ఓకే. నార్మల్గా యుద్ధాల టైంలో, కార్గిల్ యుద్ధం టైంలో కూడా మీరు చేశారని విన్నాం. మేము ఎలాంటి హెల్ప్ చేశారు? అవును మేడం, ఏమైనా సునామీ వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క దానికి మేము మా తోచిన కాడికి సహకారాలు చేస్తున్నాము. స్వామినాయుడు గారి సలహా మేరకు ఓకే ప్రతి దానికి చేస్తున్నాం. ఓకే. అందరినీ కోఆర్డినేట్ చేసుకొని హెల్ప్ చేస్తూ ఉంటారు. సో నార్మల్గా అభిమానులు అంటే బర్త్డేస్కే చాలా సెలబ్రేట్ చేస్తుంటారు. సో ఇప్పుడు చిరంజీవి బర్త్డే అంటే ఎట్లా ఉంటాయి మీ దగ్గర సంబరాలన్నీ? అసలు మేము స్టార్టింగ్లో మేము ఊర్లో అప్పుడు ఇవన్నీ లేవు కదా మేడం, ఇంత మీడియా ఇదంతా నెట్వర్క్ లేదు. అప్పుడు స్టార్టింగ్లో ఇంకా మేము యూత్ రిజిస్టర్ లేనప్పుడు చిరంజీవి గారి బర్త్డే వస్తే అక్కడ హైదనగర్ సెంటర్కి వచ్చి ఒక టీవీ కిరాయికి తీసుకొని, ఒక ఆడియో క్యాసెట్ కిరాయికి తీసుకొని అక్కడ ఊర్లో సెంటర్లో పెట్టి చిరంజీవి గారి బర్త్డే అని మేము ఖైదీ సినిమా అలా సినిమాలు చూపించేది. ఓకే. సో అప్పుడు నిజంగా ప్రచారం లేదు కాబట్టి ఏం తెలియదు, అప్పట్లో అట్లా చేసేవాళ్ళు. సో మీకేమి ఇష్టం, ఏం సినిమాలు ఇష్టం చిరంజీవి? మేము ఖైదీ సినిమాకి వెళ్ళి అభిమాని. ఖైదీ సినిమా నుంచి అభిమానిగా మారిపోయారు అనమాట. ఇంకా సో అందుకే ఆయన కోసం అప్పటి నుంచి మీరు జర్నీ స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మెగా కాంపౌండ్లో అందరు బర్త్డేస్ కూడా అట్లనే చేస్తుంటారు. రామ్ చరణ్ గారిది కూడా సో ఎలా సెలబ్రేట్ చేస్తుంటారు మరి? రామ్ చరణ్ గారు కూడా మంచి సేవా గుణం ఉన్నది మేడం. అతని బర్త్డే సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తున్నాం మేడం. ఓకే. సో ఇప్పుడు జనసేనలో మీ పాత్ర ఎలా ఉందండి? సో పార్టీ పెట్టినప్పటి నుంచి అందులో మీకు అసలు సభ్యత్వం ఉందా? జాయిన్ అయ్యారా? సభ్యత్వం ఇంకా నేను చేయలేను, సభ్యత్వం లేదు. కానీ అతను పవన్ కళ్యాణ్ గురించి మేము ఎక్కడైనా వెళ్తాం, ఏదైనా చేస్తాం. మేము సభ్యత్వం ఉండాలని ఏం లేదు సార్. ఓకే. అట్లా ఏం లేదు మేడం. సభ్యత్వం అవసరం లేదు, అభిమానం చాలు అంటారు. మెగా అంతే, మాకు మెగా ఫ్యామిలీ అంటే బ్రాండ్, ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగా ఏది ఉన్నా వెళ్తాం. మాకు మెంబర్షిప్ అవసరం లేదు, మేమే మెంబర్షిప్ మా అది. ఓకే. అంతే, మీరే స్వతహాగా ఫీల్ అవుతుంటారు అంతే, మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు, అభిమానంతో వెళ్ళిపోతుంది. దానికి నెంబర్ ఎందుకు మేడం? నెంబర్ ఉండి వెళ్ళిపోతారు. సో నాగబాబు గారితో ఎలా ఉంటుందండి మీ అనుబంధం? కలుస్తూ ఉంటారా? కలుస్తుంటారు మేడం. మీటింగ్లు అన్ని యూత్ మీటింగ్లు పెడుతుంటారు, స్టేట్ మీటింగ్లు పెడతారు. సార్ నాగబాబు అన్న గారు కూడా అన్ని సలహాలు ఇస్తుంటారు. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చారు, తర్వాత ఎమ్మెల్యే మంత్రి పదవి వస్తుందేమో అంటున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? వస్తుంది మేడం, వస్తుంది అంటారా? ఓకే. సో ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగిపోయాడు రామ్ చరణ్. సో ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది ఆయన గురించి. సో అట్లా వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? అది రామ్ చరణ్ వారి అదృష్టం మేడం, అది చిరంజీవి గారి కుమారుడు అయినందుకు. చిరంజీవి గారు కష్టపడి ఆయన మెగాస్టార్ అయినందుకు ఇతను గ్లోబల్ స్టార్ అయ్యింది. ఆ కష్టం అనేది, ఓకే, ఆ పేరులో ఈయన రామ్ చరణ్ అని పేరు పెట్టారు. ఆ పవర్ అనేది పనిచేస్తుంది. ఓకే. మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు కలిసి ఉంటారండి? వీళ్ళ చిరంజీవి గారు కానివ్వండి, రామ్ చరణ్ గారిని కలిసారా? కలిసాము. ఓకే. కలిసి మీరు చేసినవన్నీ చెప్తూ ఉంటారా, అడుగుతుంటారా? ఏం మాట్లాడతారు మీతో ఆయన? చిరంజీవి వస్తారు, అన్నీ గుర్తుపట్టాలి, మేము చేసేటి అన్నీ బాగా మమ్మల్ని మెచ్చుకుంటారు. ఓకే. సో మీరు కూడా ఏమన్నా ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి వచ్చే ఉందా? జనసేన పార్టీలోకి ఏమన్నా అవకాశం వస్తే వస్తారు. ఓకే. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి దాని గురించి? అభిప్రాయం మేడం, మన భారతదేశంలో హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్స్ అయినా, దేశద్రోహులు, సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా, ఏ మతం వారైనా కానీ సహించొద్దు మేడం. వాళ్ళు హిందూ మతం ఉండని, ముస్లిం అయి ఉండని, క్రిస్టియన్స్ అయినా దేశానికి ద్రోహం చేయకూడదు.
సంఘ విద్రోహ శక్తులను సహించవద్దు మనం. ఓకే, సో మతాలకు అతీతంగా ఉండాలంట. అవును మేడం, చాలా కరెక్ట్గా చెప్పారండి. సో అంటే ఇప్పుడు నాగబాబు గారి గురించి, చిరంజీవి గారి గురించి, రామ్ చరణ్ గారి గురించి మీరు చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారంటే వాళ్ళు చేసే సేవ కానివ్వండి, ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు, మీకు తెలిసింది ఏంటి అసలు? ఈ రక్తదానం నేత్రదానాలే కాకుండా ఎక్కడైతే మన ఇబ్బంది పడుతున్న జనాలు మనం కొంచెం గుర్తించి వాళ్ళకు మనం సేవ చేసినట్టయితే ఇంకా బాగుంటుంది మేడం. సో ఇప్పుడు నార్మల్గా నేను మిమ్మల్ని చూస్తున్నాను, లైక్ అంటే ఇన్ని కార్యక్రమాలు చేసిన ఫ్యాన్స్, కొంతమంది ఫ్యాన్స్ అని చెప్పి స్టార్ హీరోల మధ్య వాళ్ళంతా గొడవలు పట్టడం ఎట్లా చేస్తుంటారు కదా, సో దాని గురించి మీరేం చెప్తారు? ఇంతకుముందు చెప్పాను కదా మేడం, సంఘ విద్రోహ శక్తులు ఉంటాయి మేడం. కొన్ని మంచిగా ఉండేవాళ్ళను ఎలా కొట్లాడబెట్టాలి అది తెలియకుండానే కొట్లాడాలి, అది మనం గ్రహిస్తుండాలి. ఈ ఎందుకు వస్తున్నది కొట్లాట, ఎందుకు వస్తున్నది గ్రహిస్తుండాలి. కొన్ని కొట్లాటలు పెడుతుంటాం మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర. ఓకే, అదే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నా వెనకాల నుంచి చాలా నెగిటివ్ కూడా వస్తూ ఉంటుంది, సో అవన్నీ తట్టుకొని ముందుకెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు మీరంతా ఫ్యామిలీ అయిపోయినారు, సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? మీకు ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, ఎప్పుడు తిరగాల్సి వస్తూ ఉంటుంది, ఎట్లా ఉంది మీకు? మా ఇంట్లో మా మిస్సెస్ ఉంటారు కదా మేడం, నేను ప్రోగ్రామ్ చేస్తా కదా ఏదన్నా, ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది, చీరలు తీసుకొస్తా. బతుకమ్మ ఊర్లో ఒక 10 ప్లేస్లకి వెళ్ళి మా మిస్సెస్తోనే చీరలు ఇప్పిస్తాను, ఇక ఆమె సంతోషిస్తుంది. ఓకే, సో ఇక మీరు చేసే దాంట్లో మీ ఫ్యామిలీని కూడా భాగం చేసేసారనమాట. ఆమె చీరలు ఆమెనే వంచేస్తే ఆమె కొంచెం ఇదైపోతుంది. ఓకే, తనని కూడా మార్చేశారు మొత్తానికి మీరు. సో సత్యనారాయణ గారు అంటే ఇప్పుడు వీళ్ళ బర్త్డేస్ ఇవి అనే కాకుండా, సో చిరంజీవి గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్కి కానివ్వండి, అభిమానులకు కానివ్వండి, ఎట్లా ఉంటే ఆదర్శంగా ఉంటారు అని అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ ఏం లేదు మేడం, ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో పేద విద్యార్థులు ఉంటారు మేడం, వాళ్ళు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ప్రోత్సహించాలి మేడం. ఇంకోటి కొంచెం హాస్పిటల్ కూడా ఏదైనా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈ బీద వాళ్ళకు కొన్ని ఆపరేషన్స్ అవి పెట్టుకుంటే బాగుంటుంది మేడం. మెయిన్ ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇవి ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నారు. సో అంటే ఇప్పుడు దాకా మీరు చేసినవి గుర్తుండిపోయే కొన్ని కార్యక్రమాల గురించి చెప్తారా? చెప్తాను మేడం. 20,000 మొక్కలు పెట్టాను మేడం నేను మా విలేజ్లో, పక్క విలేజ్లో సంరక్షణతో సహా మొక్కలు పెట్టి సంరక్షించడం. ఓకే, మీరు ఇప్పుడు వెళ్ళి అదే చాలా మంది మొక్కలు పెట్టడం అంటే పెట్టేసి వదిలేస్తారు వాటిని, సో వాటిని సంరక్షించారు. నేను సొంత డబ్బులతోని వాటిని సంరక్షణ అంటే కలుపు తీయాలి, చుట్టూ దాని పాదం అంటారు, నీళ్లు నిల్వనీకే చుట్టూ అది మట్టి తీయాలి, అవి చేయించి మళ్ళీ ట్రాక్టర్తో మట్టి నీళ్లు పోయించాలి. అట్లా ఒక 2-3 సంవత్సరాలు కాపాడితేనే చెట్టు డెవలప్మెంట్ అవుతుంది. 20,000 మొక్కలు అంటే మామూలు విషయం కాదు. ఓకే, సో ఇంకా ఏం చేశారు? ఈ వైకుంఠ ధామంలో ఎవరైనా చనిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. అక్కడ జనాలు కూర్చోనీకే కంప చెట్లు, రాళ్ళు అవి ఇబ్బంది పడితే అక్కడ ఒక 100 మంది కూర్చోనీకే విశ్రాంతి భవన్ కట్టించాను. అందరు జనాలు కార్యక్రమం అయినప్పుడు అక్కడ. అవును, నేను విన్నాను అంటే కోవిడ్ టైంలో కూడా నార్మల్గా ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడా చాలా చేశారు చిరంజీవి ఫ్యాన్స్ అంతా. సో మీ సైడ్ ఎలా చేశారు? మేము మాస్కులు అందించాం మేడం, మాస్కులు, కొంచెము రైసు, కొంచెము ఫుడ్ లేని వాళ్ళకి. అది మన సోరియాసిస్ తోని బాధపడుతున్న పిల్లలకు ఆ టైంలో బ్లడ్ లేదు మేడం. రోడ్డు మీదకి వస్తే పోలీసు వాళ్ళు కొడుతున్నారు. ఆ టైంలో వచ్చి మేము బ్లడ్ ఇచ్చిపోయాం సార్ మేడం. బ్లడ్ బ్యాంక్ వచ్చి బ్లడ్ ఇచ్చి వెళ్ళాం. బయటికి వెళ్తే పోలీసు వాళ్ళు కొడుతున్నారు రోడ్డు మీద. అంత క్రిటికల్ టైంలో కూడా మేము వచ్చి బ్లడ్ ఇచ్చాము. ఒక 4 చనిపోతే 4 జతల కళ్ళు ఇప్పించాను. కళ్ళు చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ రక్తదానం చేశారు, నేత్రదానం చేశారు. ఓకే, మొక్కలు నాటాము. సో ఇప్పుడు నిజంగా చిరంజీవి గారు స్టార్ట్ చేసిన దాంట్లో మనం బాగా చెప్పుకోవాలంటే అందరికీ తక్కువ మనకు గుర్తొచ్చేది బ్లడ్ బ్యాంక్ గురించి. అవును, సో మీరు ఎన్నిసార్లు రక్తదానం చేశారు? 38 సార్లు బ్లడ్ ఇచ్చాను మేడం. చిరంజీవి బ్లడ్ బ్యాంకే కాకుండా ఆపరేషన్స్, హార్ట్ ఆపరేషన్స్ అవుతున్నాయని ఫోన్ చేస్తాను మేడం. నిమ్స్లో ఇచ్చాము, కామినేని హాస్పిటల్ ఇచ్చాము, మియాపూర్ సిటిజన్ హాస్పిటల్ ఇచ్చాము. మాకు ఎవరైనా ఫోన్ చేసి వెళ్ళిపోయేదే, వాళ్ళు ఎవరైనా ఉండదు. పేరు అడగము, ఊరు అడగము, ఏమి అడగము, అంతే, ఏం సంబంధం లేదు. వాళ్ళకి ఆపద ఉంది, మీరు వెళ్ళి హెల్ప్ చేశారు. అంత మనం అందుబాటులో లేకుంటే ఎవరన్నా పంపించి ఇది చేస్తాం. మళ్ళీ మాకు స్వామినాయుడు గారు
మీకు సపోర్టివ్గా సపోర్టింగ్ ఉంటారు. లేకుంటే కొంచెం సార్ ఆ బ్లడ్ కొంచెం ఎట్టి పరిస్థితులు ఇప్పించాలంటే అతను రిస్క్ తీసుకొని ఓకే. తమిళనాడు గారు రిస్క్ సో తీసుకొని ఆల్రెడీ బ్లడ్ బ్యాంక్ ఉంది కాబట్టి అక్కడ నుంచి మీకు కావాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా మీకు హెల్ప్ అనేది అందుతుంది. అందుతుంది. ఓకే. ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారండి? మేమా మేడం మేము ఒకటే మేడం, నెక్స్ట్ మనకు ఎక్కడైనా పచ్చదనం ఫస్ట్ మనకు ఆక్సిజన్ కావాలి. కొన్ని రోజులు అయితే మనం గాలి కొనే టైం వస్తట్టు. అవును, అట్లానే అనిపిస్తుంది నేను నిజంగానే. అది ఎక్కడైనా గ్రీన్ చేయాలని చూస్తున్నాం, మొక్కలు నాడదామని చూస్తున్నాం. ఓకే. ఈ బ్లడ్ రక్తదానంతో పాటు నేత్రదానంతో పాటు అది ఇంపార్టెంట్ అని నిజంగానే నాకు అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అంటే ఒక అభిమాని అంటే ఓన్లీ కేవలం సినిమాలు రిలీజ్ అయినప్పుడు బర్త్డేస్కి అంతా హంగామా చేయటం కాకుండా ఆయన బాటలో నడవడమే. సో ఆయన ఫ్యాన్స్ అని అనుకునే వాళ్ళకి, ఇప్పుడున్న యూత్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు మన దేశం గురించి ఆలోచన చేయవలసింది. మన దేశము చాలా సంఘ విద్రోహ శక్తులు అందరూ మన దేశంలో చాలా దొంగతనంగా జ్వరవాడి చేసి కొంచెం యూత్ను ఖరాబ్ చేస్తున్నారు. ఈ డ్రగ్స్ అని అన్ని కొన్ని ఇబ్బందులు పెట్టి దాన్ని మన బాధ్యత మేడం, అందరికీ మనము మంచి దారిలో నడవాలి అని. సో మీరు చిరంజీవి గారితో వర్క్ చేసినప్పటి నుంచి ఉన్నాయి అన్నీ కూడా ఇట్లా భద్రంగా బుక్స్ చేసి అన్నీ దాచుకున్నారనమాట. సో అవన్నీ కూడా మేము డిస్ప్లే చేస్తామండి. సో ఇన్ని వేసారనమాట, మొత్తం చాలా ఉన్నాయి ఫొటోస్. ఆల్బంలో బ్యాగ్లో పెట్టాం మేడం, ఆల్బాలు సరిపోతలేవు. సత్యనారాయణ గారు ఇప్పుడు కోవిడ్ టైంలో చాలామంది రకరకాల హెల్ప్లు చేశారు. లైక్ అంటే మేము విన్నాం ఆక్సిజన్ బ్యాంక్ అని ఒకటి పెట్టారని. సో దాని గురించి చెప్తారా? అవును మేడం, ఆ టైంలో మాస్క్లతో పాటు చిరంజీవి గారు చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆక్సిజన్ సిలిండర్ తెప్పించాడు. డిస్టిక్లలో ఎక్కడ ఇబ్బంది ఉన్న వారికి కరోనా వచ్చి వాళ్ళకు ఆక్సిజన్ అందని వారికి ఆక్సిజన్ పంపించారు బ్లడ్ బ్యాంక్ నుంచి. సో అంత ఫ్రీగానే ఇచ్చారు. ఓకే, ఏం ఛార్జ్ ఏం లేదు, అందరికీ అన్ని ఫ్రీగా ఇచ్చారు. ఫ్రీ. ఓకే సత్యనారాయణ గారు, లైక్ అంటే ఇప్పుడు ఒక అభిమాని అంటే ఎలా ఉండాలి, నిస్వార్థంగా మీరు చేసిన సేవలు ఏంటి, అండ్ అలాగే మెగా ఫ్యామిలీతో మీకున్నటువంటి అనుబంధం అవన్నీ కూడా మాతో చాలా బాగా షేర్ చేసుకున్నారు. ఒక అభిమాని అంటే ఎలా ఉండాలి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మేడం.